ప్రభుత్వానికి. ఎందుకు ట్యాక్సెస్ అంతంత ఉండడం వల్ల. ఇవాళ రోజున మనం డిజిటలైజేషన్ వచ్చేసాక అంతా నడుస్తుంది. ఇవాళ జిఎస్టీ ఎలాగొచ్చింది, 1,00,000 అనుకున్నది ఇవాళ 1,50,000, 1,70,000, 1,80,000 కోట్ల దాకా వస్తుంది ఏడాది. ఇదే నెలకి, ప్రతి నెల అంత డబ్బులు వస్తున్నప్పుడు ఆ వెసులుబాటుని ప్రజలకు 40,000 కోట్లు తగ్గిస్తున్నారు. 40,000 కోట్లు నెలకి ప్రజలకు ఇస్తున్నారండి ఫ్రీగా. ఇది ఇక్కడ తేడా, వెనక్కి ఇస్తున్నారు. కాబట్టి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? నేను అనుకోవట్లేదు. ఎన్నికలకైతే గనక ఇంకా బీహార్ ఎలక్షన్స్, బీహార్ అనేటటువంటి పార్ట్లో ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బేసిక్గా ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తీసుకునేది కాదు. ఎర్రకోట మీద నుంచి ఆయన చెప్పాడు. అట్లాగే క్రిందటిసారి ఎన్నికలకు ముందు చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తామని, అప్పుడు తగ్గించారు కదా. వాళ్ళు అనుకున్నది చేస్తారు. చెప్పలేము. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాక మొన్న 240 సీట్లే వచ్చేలా. ఇన్కమ్ ట్యాక్స్ అంతకుముందు తగ్గించారు కదా, తగ్గించాక కూడా సీట్లు తగ్గినాయి కదా వీళ్ళకి. అంటే నిత్యావసరాల ధరలు తగ్గినాయి అంటే సాధారణ ప్రజల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. నిత్యావసర ధరలు ఇంపాక్ట్ కాదండి. ఇప్పుడు నిత్యావసర వస్తువుల్లో బియ్యాలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ రొటీన్ గా నడుస్తుంటాయి. అది లోకల్ మార్కెట్లు వీటి మీద. ఇవన్నీ ఆ పైన ఉండేటటువంటిది. ఇప్పుడు టూత్ పేస్ట్ రూపాయి తగ్గింది, షాంపూలకు తగ్గినాయి, ఇట్లాంటి